హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈసారి ఇప్పటి స్టార్ హీరోస్ నుండి సీనియర్ హీరోస్ వరకు అందరికి సంబంధించిన ఎక్సైటెడ్ న్యూస్లు ఉన్నాయండి. ప్రభాస్ గారి న్యూ మూవీ లాంచ్ తో పాటు రాధాసాబ్ అప్డేట్ గురించి, దేవరా నెక్స్ట్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి, ఒక సింహానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుందో దాని గురించి, చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ఒకే స్టేజ్ మీదకి వచ్చి అకేషన్ గురించి, మన ఫేవరెట్ మూవీ రీ రిలీజ్ గురించి ఎక్సైటెడ్ న్యూస్ లు అన్ని వారం సండే సినిమా కవర్లో కవర్ చేసేద్దాం. మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ ఉండకపోతే వెంటనే చేసేసుకుంటే మనం వీడియో మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది కదా అని చిన్న చిన్న చేంజెస్ చేస్తే హిట్ అయిపోద్ది అనుకుని తీసిన సినిమాలా అనిపించింది. ఫస్ట్ పార్ట్ లో వర్క్ అయిన మ్యూజిక్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఇక్కడ వర్క్ అవ్వలేదు. అండ్ ఆలీ గారి ట్రాక్ కూడా చాలా ఆఫుల్ ఉంది. సినిమాలో పాజిటివ్ అంటే ఒకే ఒకటి, రామ్ రామ్ అండ్ రామ్. ఈ శంకర్ రోల్ కి రామ్ తన 100% ఇచ్చారు. మీకు ఇస్మార్ట్ శంకర్ బాగా నచ్చేస్తే ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా నచ్చొచ్చు. మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు నచ్చలేదండి. ఓల్డ్ సాంగ్స్ పోర్షన్స్ అంతగా వర్క్ అవ్వలేదు. దానికి తోడు చాలా ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ క్యారెక్టర్స్ అన్ని వన్ డైమెన్షనల్ అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా చాలా జనరిక్ ఉన్నాయి. రవితేజ్ గారు, మాకు ఎప్పుడో ఒకసారి కంబ్యాక్ కాదు కానీ కొన్ని మంచి సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ కొట్టండి సార్. మిమ్మల్ని అలా హిట్ ట్రాక్ లో చూసి చాలా రోజులు అయిపోయింది. తంగలాన్ సినిమా చూసాక నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సినిమా స్టోరీ అంతా కేజీఎఫ్ మైన్స్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక అడ్వెంచర్ మోడ్ లో ఉంటుంది అండ్ అది బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ నుండి సినిమా వేరే డైరెక్షన్ లో వెళ్తుంది. అది అందరికీ ఎక్కకపోవచ్చు. అంటే పారంజిత్ మూవీస్ అలవాటు ఉంటే ఆయన ఎలాంటి థీమ్స్ టాకిల్ చేస్తారో మీకు తెలిసే ఉంటదిగా, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సినిమా అయితే నాకు నచ్చింది. సింపుల్ స్టోరీ విత్ ఎంటర్టైన్మెంట్, నవ్విద్దామనే మోటోతో తీసిన సినిమా ఇది. సో ఈ వీకెండ్ కి ఒక మంచి టైం పాస్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. స్ట్రీ 2 సినిమా అయితే చాలా నచ్చింది. ప్రాపర్ సీక్వెల్ అంటే ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. పార్ట్ 1 ఈవెంట్స్ కి డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సీక్వెల్ లో. సినిమాలో ఉండే లైట్ హార్టెడ్నెస్ అండ్ ప్రెసెంట్ టాక్సిక్ మాస్కులినిటీ, పాలిటిక్స్ మీద సెటర్ చాలా నచ్చింది. హ్యూమర్ కూడా బాగుంది. నన్ను అడిగితే సినిమాని అస్సలు మిస్ అవద్దనే చెప్తా. వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్ లో ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. గొప్ప స్టోరీ కాదు, గొప్ప ఎంగేజింగ్ గా కాదు కానీ కామెడీ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎమోషన్ ఉంది. అన్ని కలిపి మన చిన్న ఇంటి కుటుంబాల కథ ఉంది. మిస్ అవ్వద్దు. మొదట్లో వీలైనంత నవ్వుతారో లేదో తెలియదు కానీ లాస్ట్ అరగంట మాత్రం తనివి తీరా ఏడుస్తారు. ఆదివారం సాయంత్రం ఫ్యామిలీతో చూడండి. సినిమా అయిపోయాక ఈ తైవి యొక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ అయింది. మ్యాడ్ ఉంది అసలు. నాని గారికి మంచి యాక్షన్ ఫిల్మ్ అయ్యేలానే ఉంది. అండ్ ఎందుకో ఈ ట్రైలర్ చూస్తుంటే ఎస్జే సూర్య గారి ఇన్స్పెక్టర్ దయా క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా ఉంది. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటే ఇక వాణిదన్నే హీరో క్యారెక్టర్ ఏ రేంజ్ లో చూపిస్తారో ఊహిస్తేనే అందరు పోతారు. కంగువా ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు శివగారేనా డైరెక్టర్ అని షాక్ అయ్యా. అలా ఉంది మరి. విజువల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుద్ది అనిపిస్తుంది. ఇక స్టోరీ కూడా అదే రేంజ్ లో ఉంటే కంగువాని ఎవ్వడు ఆపలేడు. దేవరా బైరా గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూసే ముందు ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో చూశాక అంత కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ వి 2 లుక్సా లేక 2 డిఫరెంట్ రోల్సా? ఒకవేళ 2 డిఫరెంట్ రోల్స్ అయితే దేవరా ఎవరు, బైరా ఎవరు, అసలు వాళ్ళ కథ ఏంటి? ఇలా చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. కొరటాల గారు కన్ఫ్యూజ్ చేశారు సార్ మీరు. అండ్ ధూమ్ ధామ్ టీజర్ రిలీజ్ అయింది. చూస్తుంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అయ్యేలానే ఉంది. బండి సరోజ్ కుమార్ పరాక్రమం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరోజ్ కుమార్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ డైలాగ్స్ కూడా 2 పవర్ఫుల్ ఉన్నాయి. మూవీ August 22న రిలీజ్ అవుతుంది. తలపతి విజయ్ గోట్ ట్రైలర్ రిలీజ్ అయింది. చూస్తుంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ అయ్యేలానే ఉంది. రా ఏజెంట్స్ చుట్టూ ఉండే ఈ గోట్ ఫిల్మ్ September 5న రిలీజ్ అవుతుంది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే ప్రభాస్ అనురాగపూడి మూవీ పూజ సెరమనీ జరిగింది. హీరోయిన్ ని కూడా రివీల్ చేశారు. మాలటం మంజరటం కవర్ సాంగ్ తో ట్రెండ్ అయిన ఇమన్ హీరోయిన్ గా యాడ్ చేస్తున్నారు. ఈవిడైతే డాన్స్ కుమ్మేస్తున్నారు. క్లాసికల్ కూడా. అందుకేనేమో హను గారు ఆన్ బోర్డ్ చేసుకున్నారు. మూవీకి ఫౌజీ అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. అండ్ ఈ పూజ సెరమనీలో ప్రభాస్ గారి లుక్స్ ఉన్నాయండి. క్యూట్ అంతే. బాబు కొంచెం సన్నబడ్డట్టున్నారు. డార్లింగ్, మాకు మళ్ళీ డార్లింగ్ లాంటి క్యూట్ లవ్ స్టోరీ ఇవ్వమ్మా చాలు. అండ్ రాజాసాబ్ షూట్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతుందంట. షూట్ లో ప్రభాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. కామెడీ సీన్స్ షూట్ చేస్తున్నారంట. కల్కి మూవీ ఓటీటీకి వచ్చేసిందో August 22న ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.
అండ్ కల్కి మూవీ 50 days కంప్లీట్ చేసుకుంది. 2 weeks ఆడడమే గౌరవం అయిపోతుంది ఈ రోజుల్లో. 50 రోజులు అంటే పెద్ద అచీవ్మెంటే. మహేష్ బాబు గారి గురించి ప్రస్తుతానికి అయితే ఒక రూమరే ఇది. హాలీవుడ్ ఫిల్మ్ ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో ముఫాసా క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ మన మహేష్ బాబు గారు చేస్తారనే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇస్తే ఎంత పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ గా ఉంటుందో మనం జల్సాలో చూసాం. మరి ఇప్పుడు వచ్చిన న్యూస్ నిజమైతే తెలుగులో ముఫాసాకి అద్దరిపోయే కలెక్షన్స్ గ్యారంటీ. నిన్న ఫోన్ పే వాయిస్ ఓవర్, ఇప్పుడు ముఫాసా క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్. చూస్తుంటే రాజమౌళి గారి సినిమా వరకు బాబుని ఇలానే చూడాలేమో, సారీ ఇలానే వినాలేమో. మురారి మూవీ రీ రిలీజ్ డే 1 5.4 crores కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దేవరా మూవీకి సంబంధించి రీసెంట్ గా ఆయుధ పూజ షూట్ కంప్లీట్ అయింది. ఆ సాంగ్ చూసి లిరిసిస్ట్ రామ్జో గారు ఎమోషనల్ అవుతుంటే కొరటాల్ గారేమో ఇదేం చూసారు, డాన్స్ డ్యూయట్ ఉంది, అది చూస్తే పూనకాలే అని అన్నారంట. ఎన్టీఆర్ గారి డాన్స్ పవర్ ఏంటో ఇండియా మొత్తం తెలియాలి. అండ్ జిమ్ లో ఎన్టీఆర్ గారి లెఫ్ట్ హ్యాండ్ కి ఇంజరీ అయిందంట. బట్ స్టిల్ ఎన్టీఆర్ గారు దేవరా షూట్ కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ పార్ట్ వరకు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ రిమైనింగ్ ఇంకా ఎంత షూట్ బ్యాలెన్స్ ఉందో తెలియదు. ఇంకా 1 month ఉంది సార్. ప్రమోషన్స్ గట్టిగా చేయాలి మరి. ఫ్రెంచ్ యాక్టర్ లూకస్ బ్రావో RRR లో రామ్ చరణ్ స్టన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కి మెస్మరైజ్ అయిపోయి రామ్ చరణ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అని పొగిడారు. అండ్ మూవీకి ఆస్కార్ వచ్చింది కానీ సినిమాకి ఇంకా ఎక్కువ విజిబిలిటీ రావాలి అని ఆయన చెప్పారు. చరణ్ గారికి వరల్డ్ వైడ్ ఇంత క్రేజ్ ఉంది. బాబు గేమ్ చేంజర్ టీం వాడుకోండమ్మా, త్వరగా వాడుకోండి. కళ్యాణ్ గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు మూవీ షూట్ August 14th నుండి స్టార్ట్ చేశారంట. క్రిష్ స్టార్ట్ చేసిన ఈ మూవీని డైరెక్టర్ జ్యోతి కృష్ణ కంటిన్యూ చేస్తున్నారు. త్వరలోనే కళ్యాణ్ గారు కూడా షూట్ లో జాయిన్ అవుతారంట. అండ్ ఈ మూవీలో నిధి అగర్వాల్ క్యారెక్టర్ లుక్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు 50 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా September 1st జరగబోయే సెలబ్రేషన్స్ కి మొదటి ఆహ్వానం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. ఈ ఈవెంట్ September 1st HICC నోవోటోలో జరుగుతుంది. మనందరి చందమామ వెంకీ మామ కూడా ఇండస్ట్రీలో 38 years కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఒకేషన్ ని వెంకీ గారు అనిల్ రావుపూడి గారితో చేస్తున్న మూవీ సెట్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. మూవీ షూట్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది. అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది అంటున్న బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో చిరంజీవి గారిది అండ్ నాగార్జున గారి ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయంట. చాలా ఎక్సైటింగ్ న్యూస్ కదా. తండేల్ మూవీ రిలీజ్ డేట్ పై దసరా తర్వాత క్లారిటీ వస్తుందని ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు చెప్పారు. ఒక షిప్ కి సంబంధించిన VFX వర్క్ ఉందంట. అది కంప్లీట్ అయ్యాక డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. విశ్వక్ సేన్ 13th మూవీ పూజా శర్మని రీసెంట్ గా అయింది. ఈ మూవీని శ్రీధర్ గంట డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ SLV సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ SLV సినిమా వాళ్ళు కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. విశ్వక్ సినిమా కాదులేండి, వాళ్ళు వేరే మూవీ కోసం 18 to 23 years లోపు ఉన్న వాళ్ళు కావాలంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. AVM అండ్ నాగ్ అశ్విన్ కొలాబ్ లో ఒక మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ కోసం హైదరాబాద్ బేస్డ్ అసోసియేట్ డైరెక్టర్స్ కావాలంట. ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నాగ్ అశ్విన్ అక్కడ వర్క్ నచ్చితే వేరే పెద్ద ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ చేయొచ్చేమో, మిస్ అవ్వకండి. 2022 year నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. మోస్ట్లీ మనకు జరిగేదే మళ్ళీ జరిగింది. పెద్ద నేషనల్ అవార్డ్స్ ఏం రాలేదు మనకి. బెస్ట్ ఫిల్మ్ గా మలయాళం ఫిల్మ్ ఆటం అవార్డ్ విన్ అయింది. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి ఫర్ కాంతారా అండ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిత్య మేనన్ ఫర్ తిరుచిత్రాంబలం మూవీస్ కి విన్ అయ్యారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో కార్తికేయ 2 మూవీ అవార్డు విన్ అయింది. అలా ఈసారి మనకి పెద్దగా అవార్డ్స్ ఏం రాలేదు. మీరు చెప్పండి, 2022లో వచ్చిన ఏ తెలుగు మూవీస్ కి నేషనల్ అవార్డు వస్తే బాగుండేది అని మీరు ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. నాగబాబు గారు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇందులో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కాంటెంట్ మాత్రమే చేస్తారంట. ఆల్సో మన 90s కిడ్స్ అందరికి గుడ్ న్యూస్ అండి. త్వరలోనే మనందరి ఫేవరెట్ ఖడ్గం మూవీ రీ రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ మధు మురళి గారు ప్లాన్ చేస్తున్నారు. ఖడ్గం రీ రిలీజ్ కి ఎంతమంది వెయిటింగో చెప్పండి. అండ్ 90s డైరెక్టర్ ఆదిత్య హసన్ నితిన్ తో చేయబోయే మూవీ షూట్ December or January నుండి స్టార్ట్ అవుతుందంట. శివాజీ గారు అండ్ లయ గారు, ఈ కాంబో ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు ఈ కాంబోలో ఇంకో సినిమా రాబోతుందంట. ఈ మూవీని సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. 90s సిరీస్ లో ఆల్రెడీ శివాజీ గారు అద్దరు కొట్టేశారు. మిస్టర్ వర్జన్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని మూవీ టీం వాళ్ళు ఒక 13 minutes ని ట్రిమ్ చేశారంట. August 15th కి రిలీజ్ అవ్వాల్సిన నివేతా ప్రియదర్శి 35 చిన్న కథ కాదు మూవీ పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారంట. వరుణ్ తేజ్ పాన్ ఇండియా ఫిల్మ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీని పలాసా ఫేమ్ కరుణాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ కాంబోలో ఒక మూవీ రాబోతుందంట. విజయ్ కనకమేళ్ళ డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీ ఓపెనింగ్ August 19th నుంచి జరుగుతుంది. మల్టీ స్టార్ అన్నమాట. ఏదో ఇంట్రెస్టింగ్ గానే ఉండేలా ఉంది. బ్రహ్మానందం గారు ఆయన పేరుతోనే చేస్తున్న బ్రహ్మానందం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఆల్సో సుధీర్ బాబు జటాధర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. R-rated మూవీస్ లో రీసెంట్ రిలీజ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ జోకర్ మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ R-rated మూవీగా నిలిచింది. ఎంతమంది చూసారు ఈ మూవీ?
సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్ డిమాంటీ కాలనీ పార్ట్ 2 August 23rd తెలుగులో రిలీజ్ అవుతుంది. తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ టాక్ కూడా బానే ఉంది. రాజ్ తరుణ్ రామ్ కామ్ భలే ఉన్నాడే మూవీ September 7th రిలీజ్ అవుతుంది. దిలీప్ అండ్ రెజీనా లీడ్స్ గా చేస్తున్న ఉత్సవం September 13th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ఏపీ తెలంగాణలో మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే ఇంద్ర మూవీ August 22nd రీ రిలీజ్ అవుతుంది. ఆల్సో అదే 22nd శంకర్ దాదా MBBS మూవీ కూడా రీ రిలీజ్ అవుతుంది. నాగార్జున గారి మాస్ మూవీ August 28th రీ రిలీజ్ అవుతుంది. ధనుష్ 3 మూవీని రీ రిలీజ్ ని 14th September ఆల్ ఓవర్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే వీరాంజనేయులు విహారయాత్ర అండ్ పేకమేడలు మూవీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ప్రియదర్శి డార్లింగ్ మూవీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డబుల్ ఇంజిన్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓ మంచి గోస్ట్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తమిళ సిరీస్ ఏ పర్ఫెక్ట్ హస్బెండ్ సీజన్ 1 హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఏ మేరీ ఫ్యామిలీ సీజన్ 4 ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి ప్రభాస్ గారి ఫౌజీ మూవీ స్టార్ట్ అవ్వడం. నాకు హను రాఘవపూడి గారు అంటే చాలా ఇష్టం. ఆయన మూవీస్ లో లీడ్ పేర్ ఎప్పుడు షైన్ అవుతారు అండ్ హీరోస్ ని చాలా మంచి లుక్ లో చూపిస్తారు. సో నేనైతే ప్రభాస్ గారిని హను గారి హీరోలా చూడడానికి చాలా చాలా వెయిటింగ్. అండ్ రెండోది ఖడ్గం మూవీ రీ రిలీజ్. థియేటర్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడడానికి పిచ్చ ఎక్సైటెడ్ గా ఉన్నా. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.